రోజు ఆర్మూర్ మున్సిపల్ ఆవరణలో జర్నలిస్ట్ సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ని చైర్పర్సన్ మేడం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సమాఖ్య వాళ్ళ నుంచి మాకు 4 అంటే ఒక్కొక్క సమాఖ్య నుంచి 4 ప్రపోజల్స్ రావడం జరిగింది. అందులో భాగంగా జర్నలిస్ట్ సమాఖ్య వాళ్ళు మున్సిపల్ వద్ద పెట్టుకుంటామని వాళ్ళు కోరడంతో వీళ్ళకి కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ తెలంగాణ వంటకాలు అన్నీ లభిస్తాయి. వీటిని ప్రజలు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘాలకు అన్ని రకాల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సమాఖ్యల ద్వారా, సంఘాల ద్వారా, సంఘ సభ్యులకి సంఘాల ద్వారా, అదే విధంగా బ్యాంకు ద్వారా, శ్రేణి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ రుణాలను సొంతానికి వాడుకోకుండా మహిళలు స్వయం ఉపాధి పొందుటకై వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో మహిళా శక్తిని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపారాలు చేస్తూ స్వయం ఉపాధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లహరి, నేను జర్నలిస్ట్ సమైక్యకు ఆర్పిగా పనిచేస్తున్నాను. మేము వచ్చేసి అంటే ఇక్కడ మాకు పై అధికారుల ఆదేశాల మేరకి మేము మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ కొరకి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. మాకు మున్సిపల్ ఆవరణలో కమిషనర్ సార్, అలాగే చైర్ మేడం గారు, అలాగే అంటే మాకు అవకాశాన్ని ఇచ్చారు. సమైక్య నుంచి 2,50,000 ఇవ్వడం జరిగింది. మా సమైక్య వాళ్ళు బ్యాంకు రుణం వచ్చేసి 2,50,000 రూపాయల రుణాన్ని ఇప్పించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహించాలని కోరుకుంటున్నాము. మహిళలకు ఆదర్శంగా ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క మహిళ అంటే ప్రతి ఒక్క ఐటమ్స్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా చేయాలనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి పని కల్పించిన వాళ్ళం అవుతామని దీని ముఖ్య ఉద్దేశం. సారు, అలాగే చైర్మన్ మేడము, అలాగే మా పీడీ సారు, మా టీఎంసీ మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.